రైట్. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని దేవీ తండా జాతీయ రహదారి పైన ఒక దారుణ హత్య జరిగింది. లారీ డ్రైవర్ మహమ్మద్ సల్మాన్ అనేటువంటి లారీ డ్రైవర్ పైన ముగ్గురు దుండగులు దాడి చేశారు. సో ఇందల్వాయి మండలంలోని దేవీ తండా జాతీయ రహదారి పక్కన ఈ ఘటన జరిగింది. పెట్రోల్ బంక్లో లారీని నిలిపాడు డ్రైవర్ సల్మాన్. మరో లారీ వచ్చి సల్మాన్ పైన కాల్పులు జరిపి పరారైపోయింది. లారీలో ముగ్గురు వచ్చారు. ఆ లారీలో వచ్చిన ముగ్గురు అక్కడ పెట్రోల్ బంక్లో లారీ నిలిపిన డ్రైవర్ సల్మాన్ పైన కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల్లో సల్మాన్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో మరి ఎందుకు జరిగింది, ఎవరు వచ్చారు, వాళ్ళు ఎవరు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మహమ్మద్ సల్మాన్కి ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఏకంగా కాల్పులకు ఎందుకు తెగబడ్డారు అంటే వాళ్ళకి ఏమైనా అంటే వాళ్ళు కూడా లారీలో వచ్చారు, వాళ్ళు కూడా లారీ డ్రైవర్లా ఎవరు అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. సో మహమ్మద్ సల్మాన్ పైన వాళ్ళు కాల్పులకు తెగబడ్డారు. ముగ్గురు దుండగులు వచ్చారు. ఇందల్వాయి మండలంలోని దేవీ తండా జాతీయ రహదారి పక్కన ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంకులో లారీ నిలిపాడు డ్రైవర్ సల్మాన్. సో మరి డ్రైవర్ సల్మాన్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, ఎక్కడి నుంచి రెక్కి నిర్వహించారు, ఎందుకు కక్ష పెంచుకున్నారు అనేది ఇంకా పోలీసుల విచారణలో పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో పెట్రోల్ బంక్లో లారీని నిలిపినటువంటి ఆ డ్రైవర్ సల్మాన్ పైన ముగ్గురు దుండగులు వచ్చారు. ఆ ముగ్గురు కూడా మరో లారీలో వచ్చారు. మరో లారీలో వచ్చినటువంటి ఆ దుండగులు సల్మాన్ పైన కాల్పులు జరిపారు. కాల్పుల్లో సల్మాన్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఇటువంటి హత్య ఎందుకు జరిగింది అంటే లారీ డ్రైవర్ల వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు కూడా లారీలో వచ్చారంటే వాళ్ళు కూడా ఏమన్నా లారీ డ్రైవర్ల అంటే కొంత ఏమన్నా వాళ్ళకి ఏమైనా గ్రూపుల మధ్య ఘర్షణ ఉందా, అసలు సల్మాన్ని ఎందుకు టార్గెట్ చేశారు, సల్మాన్ను చంపాలని ఎందుకు అనుకున్నారు, సల్మాన్ను చంపాలని పక్కా పథకం ప్రకారం ఎట్లా ఫాలో అయ్యారు అనే దానిపైన పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి విజువల్స్ అవే. సో అక్కడ పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి అక్కడ ఆ ఘటన జరిగిన స్థలంలో పరిశీలిస్తున్నారు. ఏం జరిగిందనేది కొంత క్లూస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాల్చి చంపి వెళ్ళిపోయారు ముగ్గురు దుండగులు. మహమ్మద్ సల్మాన్ అనేటువంటి లారీ డ్రైవర్, ఆయన ఎన్నో సంవత్సరాలుగా లారీ డ్రైవర్గా చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తన జీవనోపాధి కోసం లారీ డ్రైవర్గా తన జీవితాన్ని సాగిస్తున్నాడు. అయితే సల్మాన్ పైన మరి ఈ ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపింది ఎవరు, సల్మాన్కి వాళ్ళకి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా, లేకపోతే గతంలో సల్మాన్ నుంచి వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా, సో ఆ ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈ రకంగా చేశారా అనే కోణంలో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇందల్వాయి మండలంలోని దేవీ తండా జాతీయ రహదారి పక్కన ఈ ఘటన జరిగింది. అక్కడ పక్కనే మనం చూడొచ్చు, అక్కడ జాతీయ రహదారి పైన వెహికల్స్ కూడా పోతున్నాయి. నేషనల్ హైవే, ఆ నేషనల్ హైవే పైన ఒక పక్కన ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్లో లారీని నిలిపాడు డ్రైవర్ సల్మాన్. మరో లారీలో ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ముగ్గురు దుండగులు వచ్చి ఆ సల్మాన్ పైన కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైపోయారు. సో ఒక్కసారిగా ముగ్గురు వచ్చి చుట్టుముట్టారు. మరి వాళ్ళ గన్స్ ఎక్కడివి, అసలు వాళ్ళ కాల్పులు జరపడానికి గన్స్ ఎక్కడివి, వాళ్ళు అసలు ఎవరు, లారీలో వచ్చారంటే మిగిలినటువంటి ఏమైనా లారీ డ్రైవర్లు అయితే వాళ్ళ దగ్గర గన్స్ ఎక్కడివి, గన్స్ ఎక్కడ సంపాదించుకున్నారు, ఆ గన్స్తో వచ్చి సల్మాన్ పైన కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సల్మాన్ అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ మహమ్మద్ సల్మాన్ పైన కాల్పులకు తెగబడ్డారు ముగ్గురు వ్యక్తులు. ఇందల్వాయి మండలంలోని జాతీయ రహదారి పక్కన పెట్రోల్ బంక్ ఉంటుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో. అది జాతీయ రహదారి పైన వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. దాని పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్లో లారీని నిలిపాడు సల్మాన్. అయితే మరి సల్మాన్ను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, ఎట్లా రెక్కి నిర్వహించారు, ఎట్లా ప్లాన్ చేసుకున్నారో తెలియదు. కానీ ముగ్గురు వాళ్ళు కూడా లారీలో వచ్చి సల్మాన్ పైన కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పులు జరపడంతో సల్మాన్ అక్కడికక్కడే మరణించాడు. ఘటనపైన పోలీసులు దర్యాప్తు చేస్తారు. సో ముగ్గురు ఎవరు అంటే కొంతమంది కొన్ని ఆధారాలని బట్టి ఒక ముగ్గురు వ్యక్తులు అయితే దుండగులు అని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు ఈ కాల్పులకు పాల్పడింది ఎవరు,
సల్మాన్కి వాళ్ళకి శత్రుత్వం ఏంటి అంటే ప్రాథమికంగా ఎటువంటి విషయాలు తెలుసుకున్నారు పోలీసులు? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇందల్వాయిలో కాల్పుల కలకలం ఘటన వెలుగులోకి వచ్చింది. దేవితండ వద్ద 44వ జాతీయ రహదారి పక్కన పెట్రోల్ బంక్ లో నిలిపిన లారీ డ్రైవర్ మహమ్మద్ సల్మాన్ ఎవరైతే ఉన్నారో 48 సంవత్సరాలు పాత కక్షలతోనే ఈ కాల్పులు జరిగినట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. మరో లారీలో వచ్చిన 3 దుండగులు పిస్టల్ తో కాల్చి లారీలో పరారయ్యారు. ఒకసారిగా కాల్చిన ఘటనలో అక్కడికక్కడే సల్మాన్ మృతి చెందారని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఇందల్వాయిలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపిన దుండగులు అదే లారీలో చంద్రాయన్పల్లి వరకు వెళ్లి అక్కడ దాబాలో లారీ నిలిపి గ్రామం నుంచి అడవిలోకి పారిపోతున్నట్లుగా పోలీసులతో గుర్తించారు. అయితే అక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే మనం చూస్తున్న ఫొటోస్ లో ఎవరైతే కనిపిస్తున్నారో ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు పారిపోతున్న సందర్భంలో అక్కడ స్థానికులు ఫోటోలు దించినట్టుగా తెలుస్తుంది. వారే అనుమానిస్తున్నట్టుగా, వారే చంపినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించిన స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ఘటన సంబంధించి ఒక్కసారిగా సాయంత్రం సమయంలో ఈ ఘటన ఒకసారిగా కలగం రేపింది. ఇందల్వాయి ప్రాంతం నుంచి కూడా హైదరాబాద్ వెళ్లే ప్రాంతం కాబట్టి హైదరాబాద్ నుంచి ఇందల్వాయి టు నిజామాబాద్ మీదుగా ఇటు మహారాష్ట్ర వెళ్తా ఉంటారు పెద్ద హెవీ లారీస్ అని కూడా. అయితే ఇందల్వాయి వద్ద ఎక్కడైతే దాబాలు ఉంటాయో దాబాల ప్రాంతంలో అక్కడ లంచ్ కానీ డిన్నర్ కానీ అక్కడ చేసి సేద తీర్చుకొని, అలాగే మార్నింగ్ సమయంలో నైట్ సమయంలో హెవీ లారీస్ అన్ని కూడా నైట్ సమయంలో వెళ్తుంటాయి కాబట్టి డే సమయంలో ఇక్కడ కూడా అనుమతించారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి వీళ్ళని ఎవరైతే సల్మాన్ ని వెంబడిస్తున్నారో తెలియదు కానీ ఆ కోణంలో అయితే పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. గతంలో కూడా ఏమైనా అటాక్స్ జరిగినట్టు తెలుస్తుందా రాజేష్? ఎందుకంటే ఒక్కసారిగా వచ్చి కాల్పులకు పాల్పడ్డారంటే వాళ్ళు పక్కా ప్లాన్తో వచ్చి ఉంటారు. వాళ్ళ గన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ అంటే గతంలో ఏమైనా అటాక్స్ జరిగాయా? ఆ అటాక్స్ నుంచి ఆ సల్మాన్ ఏమన్నా ఎస్కేప్ అయినట్టుగా ఏమన్నా తెలిసాదా? అన్ని వివరాలనేవి చాలా డెప్త్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఈ వాటికి ఏమైనా తెలిసా అటువంటి వివరాలు? అంటే ఇప్పటి వరకు ఇలాంటి విషయాలు ఏం తెలియదు. కాక దీని గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్టుగా అక్కడ ఆనవాళ్ళు కూడా లేవు ఇక్కడ. ఎందుకంటే ఇందల్వాయి ప్రాంతంలో దాబాలు ఉంటాయి కాబట్టి అక్కడ లంచ్ కానీ డిన్నర్ కానీ అక్కడ సైడ్ కి లారీ ఆపి హెవీ లారీస్ డ్రైవర్స్ ఎవరు ఉంటారు వాళ్ళందరూ అక్కడ ఆపి దాబాలో తిని మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే సాయంత్రం సమయంలో అంటే నైట్ సమయంలో బయలుదేరాల్సిన సల్మాన్ ఏదైతే లారీ డ్రైవర్ ఉన్నాడో తాను అక్కడ లంచ్ చేసిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఈ సల్మాన్ ఎక్కడి నుంచి ఫాలోఅప్ చేస్తున్నారు అనేది కూడా పోలీసులు అంతా కూడా విచారణ చేస్తున్నారు. ఎప్పుడైతే సల్మాన్ పై అటాక్ చేస్తారో ఆ స్పాట్ లో అక్కడే చనిపోయినట్టుగా అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఆ వీడియోస్ లో కూడా స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ కళ్ళ ముందరనే సల్మాన్ చనిపోయినట్టుగా తెలుస్తుంది. కానీ అప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లే సమయంలో సల్మాన్ మృతి చెందినలో వైద్యులు గుర్తించారు. కానీ ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు. ఈ కోణంలోనే వాళ్ళ పిస్తల్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి వీళ్ళని సల్మాన్ వెంబడిస్తున్నారు. ఎందుకు సల్మాన్ చంపాల్సిన అవసరం వచ్చిందనే కోణంలో విచారణ చేస్తున్నారు. అక్కడ నుంచి పరారీ ఎట్లా అయ్యారు, పరారైన సందర్భంలో వాళ్ళు ఏ ప్రాంతంలో వెళ్ళారు, ఏ ప్రాంతంలో వెళ్తున్నారు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. దానికి సంబంధించిన స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేశారు. వాళ్ళంతా కూడా వెంబడిస్తున్నారు. త్వరలో నిందితులు పట్టుకుంటామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి. కానీ ఈ ఘటనలో సల్మాన్ అయితే మృతి చెందాడు. దీనికి సంబంధించి ఏ కోణంలో ఎందు గురించి పాత కక్షలు ఏమైనా ఉన్నాయనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే నిందితులు అయితే పరాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. అది నిజామాబాద్లో జరిగినటువంటి ఒక దారుణ ఘటన మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఇంకా మొత్తం అయితే 3 అని చెప్తున్నారు. సో వీళ్ళే సల్మాన్ని కాల్చి చంపేశారు అని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితులుగా ఉన్న వాళ్ళు భావిస్తున్న వాళ్ళు పరారీలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ కాల్పుల కలకలం రేగింది. సల్మాన్ అనేటువంటి లారీ డ్రైవర్ని మిగిలినటువంటి ఒక వేరే లారీలో వచ్చి ఫాలో అయ్యారు. ఇందల్వాయి జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంకులో సల్మాన్ లారీ ఆపి ఉన్నాడు. సో మరి వీళ్ళు సల్మాన్ని ఫాలో అయ్యారు. ఎప్పటి నుంచి ఫాలో అయ్యారు, ఎప్పటి నుంచి రెక్కి వేశారు, ఆ గన్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి, వచ్చినటువంటి వాళ్ళు సల్మాన్ పైన ఒక్కసారిగా కాల్పులకు పాల్పడడంతో సల్మాన్ అక్కడే స్పాట్లోనే మరణించాడు. అయితే ఇప్పుడు కొన్ని వీళ్ళు పలానా వాళ్ళు అనుమానితులు అంటూ కొన్ని ఫోటోగ్రాఫ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో మరి వాళ్ళ కోసం అయితే ప్రస్తుతం అయితే పోలీసులు గాలిస్తూ ఉన్నారు. पूरा नाम है तो अहमद हम लोग दोनों को उनका पूरा नाम है तो अहमद